ఈరోజు మనం పారాయణ గురించి తెలుసుకుందాం. పారాయణ అంటే మామూలుగా కొంతమంది నిత్య విధానంగా పారాయణ చేసుకునేవారు ఉంటారు. అలా కాకుండా ఒక వారంలో ఒక రోజును పెట్టుకుని పారాయణ, అంటే శుక్రవారం నాడు లలిత పారాయణ అని, శనివారం నాడు విష్ణు సహస్రం అని, ఆ తర్వాత మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి అని, ఇట్లా రకరకాలుగా పారాయణ చేసేవాళ్ళు ఉంటూ ఉంటారు. అలా కాకుండా ఒక నియమంతో ఒక 40 రోజులు ఒక పారాయణ చేయాలి అని చేసుకునేవాళ్ళు చేస్తూ ఉంటారు మామూలుగా. ఇప్పుడు ఈ పారాయణలు అనేవి దైనందిక కార్యక్రమాల్లో, భగవదారాధనలో పారాయణ అనేది విశేషంగా చెప్పబడింది. అమ్మవారి నామాల్లో కూడా నామ పారాయణ ప్రీత అని ఒక నామం ఉంది. మీరు జపం చేసినా చేయకపోయినా, అర్చన చేసినా చేయకపోయినా, మీరు మిగతా ఏ విధమైనటువంటివి చేయకపోయినా కనీసం నామపారాయణం చేస్తే దానికి నేను చాలా సంతోషిస్తాను అని అమ్మవారు చెప్పినట్లుగా మనకి ఉత్తర పీఠికలో కనిపిస్తూ ఉంటుంది. అంటే పారాయణానికి ఆ విశేషం. అసలు పారాయణం అంటే ఏమిటి? పరాయణం అనే 2 మాటలతో పారాయణ ఏర్పడింది. అంటే ఇంతకంటే ఎక్కువైనటువంటిది లేదు అనే ఉద్దేశంతో చెప్పబడింది పారాయణ. పారాయణలో మనం ఏం చేస్తాం? అష్టోత్తరము, సహస్రము పారాయణం చేస్తాం. అంటే ఆ దేవతకు ఉన్నటువంటి వివిధ లక్షణాలని, వివిధ విశిష్టతల్ని చెప్పేటటువంటిది పారాయణ. అష్టోత్తరంలో క్లుప్తంగా చెబితే, సహస్రంలో విపులంగా చెప్పబడింది. అమ్మవారి యొక్క, అంటే నేను ఎక్కువగా లలితా పారాయణ చేస్తాను కనుక దాని గురించి నేను ఎక్కువగా ఉదాహరిస్తున్నాను. అమ్మవారిని గురించి సహస్రనామ పారాయణ చేసేటప్పుడు పారాయణలో అమ్మవారి యొక్క రూపవర్ణన, వైభవ వర్ణన, ప్రతాప వర్ణన, లీలా వర్ణన, ఇటువంటివన్నీ కూడా ప్రతాప వర్ణనలోని లీలా వర్ణన అని చెప్పబడుతుంది. తర్వాత మంత్రవర్ణన, ఇవన్నీ కూడా జరుగుతాయి. అంటే అమ్మవారిని గురించి సాకల్యంగా మనకి వివరించడం కోసం అని చెప్పని సహస్రనామాలు చెప్పబడ్డాయి. ఈ సహస్రనామాల్లో కూడా అమ్మవారిని గురించినటువంటి వివరణ అంతా కూడా మనకి క్లుప్తంగా, కొన్ని చోట్ల విపులంగా, కొన్ని నామాల వరుసలో విపులంగా కూడా చెప్పబడుతూ ఉంటుంది. దాని గురించి మనం ఏది పారాయణ చేస్తున్నాము, ఎందుకు పారాయణ చేస్తున్నాము, ఈ పారాయణ వల్ల మనకు కలగబోయే ప్రయోజనం ఏమిటి, ఈ పారాయణలో ఏం చెప్పబడింది అనే గనక తెలుసుకొని చేసినట్లయితే ఆ పారాయణ సార్థకం అవుతుందని నా ఉద్దేశం.